నమస్కారం. ఐపీఎల్ క్రికెట్ స్పెషల్‌గా స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ క్రికెట్ ఎక్స్‌పర్టు, కామెంటేటర్ సుధీర్ గారు, మహావాది సుధీర్. నమస్కారం సుధీర్ గారు. నమస్తే విక్రమ్ గారు. ముందుగా ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాబోతున్నది. నిన్నంతా ఆక్షను దుబాయ్ వేదికగా జరిగింది. దాంట్లో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. దాని గురించి చర్చించే ముందుగా రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తొలగించటం ముంబై ఇండియన్స్ అన్సెరిమోనియస్‌గా. అంటే అతను చాలా వాళ్ళకి కప్స్ గెలిచాడు. అటువంటి ప్లేయర్‌ని స్టిల్ ఈజ్ ఇండియన్ కెప్టెన్‌గా ఉన్నాడు. వచ్చే వరల్డ్ కప్‌లో కూడా అతనే కెప్టెన్సీ ఉండేటువంటి అవకాశం ఉంది. దట్టు ఒక ముంబై ఇండియన్స్ లాంటి జట్టు. అతను కూడా మళ్ళీ స్థానికుడు. ముంబైకి ఆడుతున్నాడు. ఆయన్ని పక్కన పెట్టేయటం, రోహిత్ శర్మని అన్సెరిమోనియస్‌గా పక్కన పెట్టేయటం. హార్దిక్ పాండ్యా సరే ఈజ్ నథింగ్ టు డూ విత్ హార్దిక్ పాండ్యా అనుకోండి. ఆయన గుజరాత్ ఉన్నప్పటికీ కూడా అతను వచ్చి ముంబై టీంకి రావటం అది అది దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. అసలు ఫస్ట్ రోహిత్ శర్మని పక్కన పెట్టేయటం, గవాస్కర్ లాంటి వాళ్ళు కూడా దాన్ని సమర్థించటం, కొత్త ఆలోచనలు లేవు, ఇంకా ఆ మోసలో వెళ్ళిపోతున్నాడు, కొత్త ఆలోచనలు కావాలి ముంబై ఇండియన్స్కి. సరే లాస్ట్ 2 ఇయర్స్ పెర్ఫార్మెన్స్ అంత బాగాలేదనుకోండి, కేవలం కెప్టెన్కే మనం దాన్ని ఆపాదించలేము. బట్ గివెన్ ద హోల్ సినేరియో మనం దాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఒకటి విక్రమ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది అన్సెరమోనియస్గా జరిగిందా లేకుంటే ఇట్ వాజ్ ఎ ప్రీ ప్లాన్డ్, అంటే టీమ్ మేనేజ్మెంట్ మీటింగ్లో ఏదైనా డిసైడ్ చేసుకున్నారా, దట్ ఇంకా బయటికి రాలేదు, మనకు తెలియదు అసలు యాక్చువల్గా. బట్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా చేయడాన్ని మనం ఒక పాజిటివ్ దానిగానే చూడాలి. బికాస్ ముంబైకి కావాల్సింది ముందు హార్దిక్ పాండ్యానికి అది పక్కన పెడతా. ఐ థింక్ నేననేది మీరు ఏం జరిగిందనేది అతను చూచాయిగా చెప్పాడు కదా రోహిత్ శర్మ. ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ అని కూడా అతను చెప్పాడు కదా. దాని గురించి నేనేమంటానంటే ఐ థింక్ ముంబై హ్యాస్ డన్ ఏ గుడ్ జాబ్ అని అనుకుంటాను. అంటే మీరు అన్నట్టుగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ చరిత్రలో కూడా చూసుకున్నట్లయితే ఇట్స్ హ్యాపెన్ టు మెనీ క్రికెటర్స్ అండి. ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ యొక్క ఎగ్జిట్ ఎలా జరిగింది, వివిఎస్ లక్ష్మణ్ ఎగ్జిట్ ఎలా జరిగింది, కొంతమందికి ఈవెన్ కపిల్ దేవ్ హ్యాడ్ టు రిటైర్డ్, అంత పెద్ద హై నోట్లు ఏం జరగలేదు. ఒక మహేందర్ సింగ్ ధోని అన్ఫార్చునేట్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్లో రిటైర్ అవుదాం అనుకున్నాడు, బట్ కోవిడ్ కారణంగా అతనికి కూడా పెద్దగా లభించలేదు. ఇట్ ఓన్లీ సచిన్ టెండూల్కర్ మాత్రమే అనుకున్నట్టుగా ఎక్కడ రిటైర్ కావాలనుకున్నాడో, ఎలా రిటైర్ కావాలనుకున్నాడో, లిఫ్ట్ చేసిన తర్వాత మరొక టెస్ట్ మ్యాచ్ ఆడి 200th టెస్ట్ మ్యాచ్ ఆడి ముంబైలో రిటైర్ అయ్యాడు. బట్ మిగతా మీరు ఏ ప్లేయర్కి తీసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ గుండప్ప విశ్వనాథ్ జస్ట్ ఫేడెడ్, ఈ నెవర్ కేమ్ బ్యాక్ యాక్చువల్లీ. ఐ థింక్ సునీల్ గవాస్కర్ అనుకున్నట్టుగా రిటైర్ కాగలిగాడు, ప్లాన్డ్గా ప్రీ ప్లాన్డ్గా. ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ స్పిన్ క్వార్టెట్ కూడా అట్లాగే అయిపోయింది. బట్ కొంతమంది విషయాల్లో మీరు చూసుకున్నట్లయితే కొంతమంది లెజెండరీ క్రికెటర్స్ మనం ఇంక్లూడ్ చేసిన వీళ్ళందరూ కూడా ఐ థింక్ దే వర్ ఆల్ నాట్ హ్యాపీ విత్. ఇదేమి ఒక ఎక్సెప్షనల్ ఇదేం పెద్ద ఎక్సెప్షనల్ ఏం కాదనిపించింది నేను. ఇట్స్ బీన్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ ఐ థింక్. సో బట్ ఆయనకి చెప్పాల్సిందట్టుగా అంటే అట్లీస్ట్ వాళ్ళ యాజమాన్యం పిలిచి రోహిత్ శర్మతో చర్చలు జరిపి, అంటే గివెన్ హిస్ సర్వీసెస్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ కారణాల వల్ల మిమ్మల్ని పక్కకు తప్పిస్తున్నాము, ఈసారి ఇంకొక దాట్ ఈస్ ఐ థింక్ సమ్ టైమ్స్ ఇండియన్ కొన్ని మేనేజ్మెంట్ కానీ కొన్ని ఆస్ట్రేలియన్ వేస్ ఫాలో అవ్వడం కనిపిస్తూ ఉంటుంది. ఆస్ట్రేలియన్స్ కూడా మీకు అలాగే చూడండి, దట్స్ ఇట్. దే జస్ట్ ఇఫ్ దే వాంట్ ఎనీవన్ దే ఇంక్లూడ్ హిమ్. ఒకవేళ ఇఫ్ దే డోంట్ వాంట్ ఎనీవన్ దే డోంట్ కేర్ దట్ ఆల్సో. దే విల్ ఇమీడియట్ గా చేస్తుంటారు వాళ్ళ ప్రాబ్లం. ఐ థింక్ జరగడం అనేది రోహిత్ శర్మ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత పెద్ద డిసప్పాయింట్మెంట్ కాకపోవచ్చు అనిపించింది. బికాస్ ఈస్ డన్ ఇనఫ్ యాక్చువల్లీ. అండ్ ఏజ్ కూడా చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసేది ఏంటంటే ముంబై ఈజ్ లుకింగ్ ఎట్ దేర్ ఫ్యూచర్. ఐపీఎల్ అనేది ఈ దీంతో ఎండ్ కావడం, నెక్స్ట్ జన్ అబ్సల్యూట్లీ ఈ సీజన్ తోటే ఎండ్ కావటం లేదు. అండ్ రోహిత్ శర్మ వి ఆల్ నో దట్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి కూడా రిటైర్ కావడానికి చాలా దగ్గరలోనే ఉన్నాడు. నేను అనేది ఏంటంటే అతనికి ప్రేయర్గా కనుక కొంత హింట్ ఇచ్చుంటే అతను గ్రేస్ఫుల్గా స్టెప్ డౌన్ అయ్యి ఉండే. బట్ అలా జరిగింది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకోకపోతే వాజ్ లక్ష్మణ్ హ్యాపీ విత్ హిస్ రిటైర్మెంట్? సడన్ గా పిలిచి జర్నలిస్టులు మీరు చూశారు ఉప్పల్ స్టేడియంలో, ఈ వాజ్ హ్యాపీనెస్ అనేది కనబడేది. ఎందుకంటే అన్ని సేవలు అందించిన తర్వాత, అన్ని విక్టరీస్ అందించిన తర్వాత ఈ జస్ట్ వాంటెడ్ టు రిటైర్ అనే హై నోట్, అందరు క్రౌడ్ ఉన్నప్పుడు. బట్ ఇట్ డింట్ హ్యాపెన్ టు హిమ్ యాక్చువల్లీ. ద్రావిడ్ అలాగే వెళ్ళిపోవాల్సి వచ్చింది, కుంబ్లే, శ్రీనాథ్ వీళ్ళందరూ కూడా అలాగే ఎగ్జిట్ అయ్యారు. అంటే ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కూడా అసలు. సో పెద్ద అలా అప్పుడే పట్టించుకున్నప్పుడు గవాస్కర్ ఒకసారి ఒక మాట అనండి, వాల్యుబుల్ వర్డ్, ఇతను ఎందుకు రిటైర్డ్ అయ్యాడు అన్న టైంలో రిటైర్డ్ అవ్వాలి తప్ప ఎందుకు రిటైర్డ్ అవ్వటం లేదు అనే టైంలో అవ్వకూడదు. అదే అండి, అందుకనే సునీల్ గవాస్కర్ చూడండి 87 వరల్డ్ కప్ సెంచరీ కొట్టాడు అప్పటికే. ఇంకా అతనిలో ఎబిలిటీ ఉంది. ఇక్కడ ప్లేడ్ మేబీ కపుల్ ఆఫ్ సీజన్స్.
వన్ డే మ్యాచెస్ కాకుండా కానీ టెస్ట్ మ్యాచెస్ ఆడే ఎబిలిటీ అతనికి ఉంది. ఇంకా రిఫ్లెక్సెస్ ఏం తగ్గలేదు. సెమీఫైనల్ కంటే ముందే క్వార్టర్ ఫైనల్లో అగైన్స్ న్యూజిలాండ్ ఎట్ నాగ్పూర్ ఈ స్కోర్డ్ ఈజ్ ఓన్లీ వన్ డే సెంచరీ. తర్వాత అనౌన్స్ చేశాడు, ఒకవేళ ఇండియా ఫైనల్ వెళ్ళి కప్పు గెలిచా కానీ లేకుంటే సెమీఫైనల్ ఓడిపోయినా కానీ దిస్ ఈస్ గోయింగ్ టు బి మై లాస్ట్ వరల్డ్ కప్ అని అనుకున్నాడు. ముంబైలో అనుకున్నట్టుగా అతనికి రిటైర్మెంట్ లభించడం కూడా ఒక గొప్పది. బికాస్ లాస్ట్ ఇన్నింగ్స్ 96 కొట్టినట్టున్నాడు. లాస్ట్ ఇన్నింగ్స్ లో If I టెస్ట్ remember మ్యాచెస్ test match. లో బట్ ఈస్ లాస్ట్ వన్ డే మ్యాచ్ వాజ్ 87 వరల్డ్ కప్ అగైన్స్ ఇంగ్లాండ్ సెమీఫైనల్. దట్ వాస్ ద లాస్ట్ మ్యాచ్. సో గ్రేస్ఫుల్ గానే ఎగ్జిస్ట్ అయ్యాడు. అండ్ అతని కెరియర్ కూడా సునీల్ గవాస్కర్ ఆఫ్ కోర్స్ మీరు చిన్నప్పటి నుండి మనం అందరం ఫాలో అవుతూ వచ్చాం. అతని కెరియర్లో ఫెయిలియర్స్ అనేవి యూ కెన్ కౌంట్. యాక్చువల్లీ సక్సెస్ ను కౌంట్ చేయడం కష్టం కానీ కొంతమంది కెరియర్లో, బట్ ఫెయిలియర్స్ ను కౌంట్ చేయవచ్చు, ఒకటి రెండు అని చెప్పి. సో అలా సూపర్ న్యాచురల్ అనే ఫీలింగ్ ఉండేది అందరికి. అబ్సల్యూట్లీ అండి. అండ్ యునో టెండూల్కర్ ఎవ్రీ టైమ్ హీ గోస్ టు బ్యాటింగ్ సెంచరీ కొడతాడేమో అనిపించేటట్టుగా ఒకే ఒక బ్యాటర్. అంటే విశ్వనాథ్ లో ఈక్వల్ గా టాలెంట్ ఉండి ఇంకా కొంచెం ఎక్కువ టాలెంట్ ఉన్నా కానీ విశ్వనాథ్ బ్యాటింగ్ వస్తున్నప్పుడు అందరికి ఆ నమ్మకం గవాస్కర్ పైన ఉన్న నమ్మకం లేకపోయేది. దో ఈ వాజ్ అ బెటర్ ప్లేయర్, క్లాస్ ప్లేయర్ అయినప్పటికీ కూడా గవాస్కర్ ఎంటర్ అయినప్పుడు డెఫినెట్లీ ఒక 100 కొట్టే ఛాన్స్, అంచనాలు ఎక్కువ ఉండేది. బికాస్ ముంబై దాని పూల్ ఆఫ్ క్రికెటర్స్ అలాగే ఉన్నవాళ్ళు. అలా రిటైర్మెంట్ కొంతమందికి మాత్రమే లభించింది. సచిన్ విషయం, సో రోహిత్ శర్మ విషయంలో నేనేమనుకుంటాను అంత పెద్ద అంటే డిసప్పాయింట్ కాకూడదండి. బికాస్ ఐ థింక్ ఈస్ డన్ ఇనఫ్, ఈస్ అచీవ్డ్ ఇనఫ్. యాక్చువల్లీ థింగ్స్ ఆర్ లైక్ దట్ అండ్ మేబీ ఒక వరల్డ్ కప్ విక్టరీ అనేది మరింత అతనికి అద్భుతంగా ఉండేది. బట్ దట్ డింట్ హ్యాపెన్ ఫర్ హిమ్. బట్ అగైన్ ఇండియా ఫైనల్ వరకు రావడంలో తన యొక్క కాంట్రిబ్యూషన్, ఫస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అయిన తర్వాత ద వే హీ కేమ్ బ్యాక్ విత్ సెంచరీస్, యాక్చువల్లీ ఇట్ వాస్ బ్రిలియంట్. యాక్చువల్లీ సో అతను ఒక ప్లేయర్ గా ఉండే అవకాశం ఉంది, ఆయన ప్లేయర్ గా ఉండొచ్చండి. బట్ దట్ ఈస్ హిస్ చాయిస్. ప్లేయర్ గా ఉండడం కూడా నేను అనుకుంటాను, ప్లేయర్ గా ఉండడం విషయంలో కూడా అతను కొంచెం రిటైర్మెంట్ వైపు ఎక్కువగా ఆలోచిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. బికాస్ ఇండియాలో ఇప్పుడు టాలెంట్ ఉందండి. ఇప్పుడు చూడండి ఏమవుతుందంటే, అంటే మన రియాలిటీ మాట్లాడినట్లయితే కొంతమంది కొంచెం ఎక్కువ ఆడినట్టుగానే అనిపిస్తుంది మనకు అసలు. యాక్చువల్గా దాంతో ఏమైందంటే కొంతమంది కెరియర్స్ అన్ని అసలు యాక్చువల్గా మరుగున పడ్డాయి, బ్లాక్ అయిపోయింది కూడా చాలా విషయంలో. చూడండి విరాట్ కోహ్లీ రైట్ టైంలో ఉన్నాడు కనుక ఐ థింక్ అతనికి అవకాశం లభించింది. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ చేద్దాం సార్ మనం ఇక్కడ గారు, ఒకవేళ రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్ మరింత కొనసాగినట్లయితే, ఈవెన్ వీ నో దట్ సౌరవ్ గంగూలీ కూడా కెప్టెన్ గా కాకుండా కూడా యాజ్ ఎ ప్లేయర్ గా కూడా వచ్చి ఆడినటువంటి రోజులు 2007లో కెప్టెన్సీ తర్వాత మళ్ళీ ధోని నేతృత్వంలో కూడా ఈ ప్లేడ్ యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికాలో ఆడడం జరిగింది. సో అలా కొనసాగినట్లయితే మిగతా వాళ్ళ కెరియర్స్ శిఖర్ ధవన్, హౌ లేట్ ఇట్ వాజ్ యాక్చువల్లీ 2005లోనే వచ్చాడు. బట్ అతనికి ఎంత లేట్గా అవకాశం లభించింది. ఆ తర్వాత అఫ్ కోర్స్ వి ఆల్ నో ఈ ప్రూవ్డ్ హిస్ టాలెంట్ యాక్చువల్లీ. సో చాలా మందికి అవకాశాలు రావటం లేదు అట్లా ఉండటం. అండ్ ఇప్పుడు టాలెంట్ కూడా ఉంది, లేదు అంటే ఇప్పుడు బాధపడాలి అసలు. యాక్చువల్గా దేర్ ఆర్ ప్లేయర్స్ టు టేక్ ది రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్దిక్ పాండ్యా లేకపోవడంతో గుజరాత్ ఇమీడియట్ గా శుభ్మన్ గిల్ ను క్యాప్టెన్సీ ఇచ్చారు. దట్స్ అ గుడ్ థింగ్ దే హావ్ డన్ యాక్చువల్లీ. బికాస్ అతన్ని కూడా ఒక గుజరాతేనే కాదు, ఇక్కడ మనం ఏమనుకుంటామంటే ఈవెన్ ఫ్యూచర్ లో కూడా ఇండియాకు క్యాప్టెన్సీ చేసే ఎబిలిటీ అతనికి ఉంది. ఈజ్ లర్న్డ్ వెరీ క్విక్లీ. అండ్ అతనిలో ఆ క్వాలిటీస్ కూడా కనబడుతున్నాయి. మంచి బ్యాటర్, మంచి ఫీల్డర్, కూల్ గా ఉంటాడు, టెంపర్మెంట్ చక్కగా ఉంది, డిసిప్లిన్ విషయంలో కూడా ఇప్పటివరకు ప్రాబ్లం లేదు. సో అలా ప్లేయర్స్ ఉండడంలో వీళ్ళంతా కూడా దే హావ్ డన్. అంటే వీళ్ళేం అచీవ్మెంట్ చేయని వాళ్ళు కాదు కదా. రోహిత్ శర్మను సేవలను ఎప్పుడు కూడా ఇండియా మర్చిపోలేదు. సో రిటైర్మెంట్ కూడా దగ్గరలోనే ఉన్నాడు. అంత పెద్ద ఇప్పుడు 30+ లేడు కదా, 35, 36 దగ్గరలో 37, 36లో ఉన్నాడు. అంటే దట్స్ ఇట్. అంటే ఎనీ టైమ్ ఎండ్ ఆఫ్ ది అంటే ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ హిస్ కెరియర్ లో ఉన్నాడు. సో ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ హిస్ కెరియర్ లో ఉన్నప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా గవాస్కర్ ఆ కొటేషన్ మనం ఫాలో అయినట్లయితే, అంటే మనను రిటైర్ కావడం అనేది హై నోట్ లో రిటైర్ అయినట్లయితే బాగుంటుంది. అంటే మళ్ళీ వీళ్ళు ఎందుకు రిటైర్ కావాల్సి వచ్చిందని అనుకోకుండా. ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే, అంటే ముంబై లాంటి ఫ్రాంచైజ్ వాళ్ళకి ఏంటంటే దే హ్యావ్ సమ్ వాల్యూస్ కాబట్టి అబ్సల్యూట్లీ వాళ్ళు అంటే ఆయనకి ఎందుకు అంత అన్సెరమోనియస్ గా యాక్స్ వేశారు అనేది కొంచెం చర్చనీయాంశం. బట్ ఈవెన్ దేర్ వర్ రూమర్స్ ఏంటంటే సచిన్ టెండూల్కర్ కూడా ఎగ్జిట్ అవుతున్నాడు మెంటార్ రోల్ నుంచి అనేది కూడా వస్తుంది. అది కూడా సచిన్ టెండూల్కర్ కు కూడా బికాస్ అవుట్ సైడ్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు పెరుగుతూ ఉన్నారు. హీ హాస్ టు బి డాటర్ కు మ్యారేజ్ చేయడం అతని యొక్క మెయిన్ న్యాచురల్లీ. ఇప్పుడు సన్ కూడా నాట్ ఎ కిడ్ యాక్చువల్లీ. సో ఆల్రెడీ
ముంబై టీంలో ఆడుతున్నాడు. సో ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా అతనికి కొంచెం పెరుగుతున్నాయి. ఆ అంటే కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఏమి లింక్ ఏమి లేదు లింక్ ఏం లేదండి. వాళ్ళ అతను సచిన్ టెండూల్కర్ లాంటి లింక్ ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ అతని పర్సనల్ రీజన్స్ ఇవన్నీ కూడా. ఓకే. మేబీ రోహిత్ విషయంలోనే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు డెఫినెట్లీ. బట్ అంత పెద్ద తీసేసి అతన్ని అది చేసినట్టుగా కూడా ఏం కనబడలేదు. మేబీ ఇది కొంచెం ప్లాన్డ్గా వాళ్ళు కొంచెం మీటింగ్లో చెప్పి ఉంటారు రోహిత్కు. మేబీ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ హార్దిక్ ఎప్పుడైతే బ్యాక్ వచ్చాడో యూనో అతనికి ఒక ప్లేస్ ఏది ఉంటుందంటే కానీ ఇప్పుడు హార్దిక్ తో ద ప్రాబ్లమ్ విత్ హార్దిక్ ఇస్ అతనితో ఈ ప్రాబ్లమ్స్ అంటే ప్రోన్ ఎక్కువ గాయాల బారిన పడతా ఉంటాడు కాబట్టి అతని మీద ఎంతవరకు డిపెండ్ అవ్వచ్చు దట్స్ గుడ్ క్వశ్చన్ ఇక్కడ మీరు అన్నట్టుగా ఇంజురీ అదొకటి ఇంజరీ ప్రోన్ ఉండడమే తప్పితే బట్ అదర్వైజ్ ఐ థింక్ సరైనటువంటి కేర్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు మీరు చూడండి లాస్ట్ కపుల్ ఆఫ్ ఐపీఎల్స్లో ఐ థింక్ అతని రోల్ అద్భుతంగా కనబడింది. ఎక్కడ ఆడాలి, ఎక్కడ బౌలింగ్ చేయాలి, ఎప్పుడు ఏ ఫేజ్లో బౌలింగ్ చేయాలి, ఏ ఫేజ్లో బ్యాటింగ్ చేయాలి, ఫీల్డింగ్లో కూడా కెప్టెన్గా ఉండడంతో ఐ థింక్ యూనో ఈ సేవింగ్ హిమ్సెల్ఫ్ అనేది కూడా ఆల్సో హిస్ ప్రెజెన్స్ ఆన్ ది ఫీల్డ్ ప్రెజెన్స్ ఆన్ ద definitely లిఫ్ట్ బూస్ట్ చేస్తుంటది ప్లేయర్స్. అండ్ దట్టు ముంబై మేనేజ్మెంట్ యొక్క దాన్ని ఏమంటారంటే అలవాటు పడి ఉన్నాడు. బికాస్ ఈ ప్లేడ్ లాట్ ఆఫ్ సీజన్స్ ఫర్ దెమ్, అకస్టమ్డ్ అయిపోయి ఉన్నాడు అండ్ ఈ వన్ సో మెనీ మ్యాచెస్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. సో యాజ్ ఎ కెప్టెన్ గా వచ్చాడు అంటే బికాస్ గుజరాత్ కు లీడర్ గా ఉన్నాడు కనుక, ఇప్పుడు ఇండియన్ టీమ్ కే కెప్టెన్ గా ఉండే ప్లేయర్ కనుక ఐ థింక్ హార్దిక్ పాండ్యాను యాజ్ ఎ కెప్టెన్ గా ఒక మంచి డెసిషన్. లాస్ట్ 2 seasons ముంబై ఇండియన్స్ పెర్ఫార్మెన్స్ లేకపోతే వాళ్ళని చాలా పెయిన్ కలిగించి ఉంటుంది దట్స్ బీన్ దేర్ స్టోరీ. మీరు ఐపీఎల్ లో చూసినట్టయితే ముంబై అంటే లాస్ట్ సీజన్ మినాయించి మీరు అంతకుముందు ఒకసారి మళ్ళా వరుసగా ఓడిపోయి మళ్ళా విక్టరీ సాధిస్తూ వచ్చారు వాళ్ళు. వచ్చి ఫైనల్ వరకు కూడా చేరుకున్నారు వాళ్ళు. చేరుకుని లాస్ట్ ఓడిపోవడం చూసాం. బట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ లాస్ట్ 7-8 seasonsలో ఐ థింక్ ఇట్స్ బీన్ ఫెంటాస్టిక్. 5 titles గెలిచారు అంటే వాళ్ళ స్టార్ట్ ఎప్పుడైంది 2012 తర్వాతనే స్టార్ట్ అయింది కదా వాళ్ళు గెలవడం. లాస్ట్ 10 yearsలో 5 titles వాళ్ళకు ఉన్నాయంటే దేర్ పర్ఫార్మెన్స్ వాళ్ళు రన్నర్ అప్ కూడా ఉన్నారంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్ గానే ఉంది. అందులో ఎటువంటి అది లేదు. పర్ఫార్మెన్స్ అందరూ ఇస్తూ ఉన్నారు. కొంతమంది ప్లేయర్స్ వెళ్ళిపోవడం కూడా జరిగింది. మలింగా పోయిన తర్వాత దే స్ట్రగల్డ్ యాక్చువల్లీ. తర్వాత బుమ్రా ఇంజరీ అనేది ఒక ప్రాబ్లమేటిక్ గా అయిపోయింది. ఒక సీజన్ మొత్తం ఆడలేదు కోవిడ్ కారణంగా. సో దే స్ట్రగల్డ్ ఫర్ బౌలర్స్ యాక్చువల్లీ. తర్వాత బోల్ట్ను వదిలేసుకున్నారు, రాజస్థాన్ తీసుకున్న తర్వాత అప్పుడు కొంచెం స్ట్రగుల్ అయ్యారు బౌలర్. ఆర్చర్ను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టి తీసుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ అతడు ఎప్పుడు కూడా ఆడలేకపోయాడు. అన్ఫార్చునేట్లీ కోచ్ షేన్ బాండ్ కూడా ఎగ్జిట్ అయినట్టు. సో ఐ థింక్ దే హ్యావ్ ఎ న్యూ దిస్ థింగ్ నౌ. బట్ మహిళా అందుకనే కపుల్ ఆఫ్ శ్రీలంకన్స్ ఆర్ దేర్ ఇన్ ద టీమ్ యాక్చువల్లీ. మధుశంకర్ ఇస్ ఎ గుడ్. ఇప్పుడు కమింగ్ టు ది ఆక్షన్ అండి, ఆక్షన్ వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా సర్ప్రైజ్ అయింది మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్. వాళ్ళకి అంత ధర కావాలా అనేటువంటిది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మిచెల్ స్టార్క్ అతను అంటే దాన్ని ఏమంటారు సంధ్య వేళలో ఉన్నాడు అంటారు చూసారా, ఈవినింగ్ ఆఫ్ హిస్ లైఫ్ అంటారు. అట్లాగా మీకు మొన్న ఐసీసీ వరల్డ్ కప్లో అంతగా పెద్దగా ఆయన పెర్ఫార్మెన్స్ లేదు. ఎట్ he got that stupendous prize. Yeah, first of all, అతని ఫ్యామిలీ చరిత్ర కూడా చాలా తక్కువ మందికి తెలుసు. మీకంటే తెలుసు బికాస్ ఈజ్ ఎ స్లోవేనియన్ బార్న్, ప్లేస్ ఫర్ ఆస్ట్రేలియా. బ్రదర్ ఈజ్ ఎన్ ఒలింపియన్ అండ్ ఈ మ్యారీడ్ ఎ క్రికెటర్, లేడీ క్రికెటర్ మ్యారేజ్ చేసుకున్నాడు, హీలీని. 2000 అండ్ అతని కెరియర్ గ్రోత్ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ క్రికెట్లో రాకముందు ఈ టూర్డ్ ఇండియా యాజ్ ఎ యంగ్ బౌలర్గా. ఇండియన్ వికెట్స్ పైన 2010 నుండి అలవాటు పడి ఉన్నాడు. తర్వాత రియల్ గ్రోత్ ఎక్కడ అంటే 2015 వరల్డ్ కప్ లో వాజ్ అవుట్ స్టాండింగ్ అండి. 2019లో కూడా ఆస్ట్రేలియా నిజమైనటువంటి వారసుడు అబ్సల్యూట్లీ అండి. మెగ్రా వాజ్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, దిస్ మ్యాన్ ఈజ్ లెఫ్ట్ ఆర్మ్, అంతే తేడా కానీ. బట్ మీరు అన్నట్టుగా 82 మ్యాచెస్లో 338 వికెట్స్ తీసుకున్నాడు అంటే జెమ్ ఆఫ్ ఎ బౌలర్. కపుల్ ఆఫ్ సీజన్స్లో ఇంజరీ కారణంగా కొంచెం దూరం కావాల్సి వచ్చింది. అతని వన్డే రికార్డ్ కూడా చూసుకోండి, 120 మ్యాచెస్లో 200+ వికెట్స్ ఉన్నాయి అతనికి. ఈజ్ ద ఫాస్టెస్ట్ టు గెట్ టు ద 200 మార్క్ ఇన్ వన్డే మ్యాచ్. అండ్ దట్ డెత్ ఓవర్స్లో అంటే కొన్ని ఈవెన్ ఐపీఎల్ స్టార్టింగ్లో ఆడినప్పుడు కూడా 2014-15లో ఈజ్ ఎకనామీ వాజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. 7 పాయింట్ అనేది T20 ఐపీఎల్ లాంటి టోర్నమెంట్స్, T20 రీజనబుల్లీ గుడ్ అనాలి. అది మిగతా వాళ్ళకి లేదు అతనికి ఉన్నది.
అండ్ ఈ గాట్ వికెట్స్ ఆల్సో 37 మ్యాచెస్లో 40+ వికెట్స్ కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత ఆడలేదు, పర్సనల్ కారణాలు, తర్వాత టెస్ట్ మ్యాచెస్కి ఎక్కువగా అంకితం అవుతా ఉన్నాడు. బికాస్ ఆస్ట్రేలియా వాంటెడ్ హిమ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ టెస్ట్ మ్యాచెస్. 2019 వరల్డ్ కప్లో కూడా 27 వికెట్స్ తీసుకున్నాడు. ఈ వాజ్ బ్రిలియంట్ ఇన్ ఇంగ్లాండ్ యాక్చువల్లీ. రీసెంట్గా కూడా కపుల్ ఆఫ్ మ్యాచెస్లో కొంచెం రన్స్ ఇవ్వడమే చూసాం కానీ, బట్ ఆస్ట్రేలియా విక్టరీ సాధించడంలో తన యొక్క రోల్ క్లియర్గా కనబడింది. ఇంపార్టెంట్ మ్యాచెస్లో సమ్టైమ్స్ విత్ బ్యాట్ విత్ బ్యాట్ వన్ మ్యాచ్ మీరు అన్నట్టుగా సౌత్ ఆఫ్రికా తోటి దట్ వాజ్ యాక్చువల్లీ ఇటు అయ్యే మ్యాచ్లో చివరి వరకు నిలబడ్డాడు కమిన్స్తో కలిసి. ఇంపార్టెంట్ రన్స్ స్కోర్ చేశాడు, ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. అండ్ చూడండి, అంటే హీ వర్త్ ఇట్ అంటారు. ఈజ్ వర్త్ అండి. అంటే 24 crores అనేది దట్ ఈస్ మేనేజ్మెంట్ ఫ్రాంచైజ్ యొక్క. అంటే మీరు ఒకటి చెప్పండి, Yeah. ఇంత ధర పెట్టడానికి కారణం ఏంటి? అంటే ఒక హైప్ క్రియేట్ అవుద్దా అయినా, లేకపోతే హైప్ డెఫినెట్ గా క్రియేట్ అవుతుంది, డౌటే లేదు అందులో. అండ్ ఫ్రాంచైజెస్ వద్ద ఇప్పుడు మినీ ఆక్షన్లో ఏమైందంటే ఇంపార్టెంట్ ప్లేయర్స్ కొరకే టీమ్స్ వాళ్ళు రెడీగా ఉన్నారు, Ready గా తీసుకోవడానికి, గ్రాప్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆ అవకాశం వచ్చినప్పుడు వదలలేదు. చూడండి, ఫస్ట్ నేమ్ ఎవరిది అంటే రోమన్ పవల్. మనం జస్ట్ ఇక్కడ బ్యాక్ వచ్చి మనం కంటిన్యూ చేద్దామని. పవల్ పేరు రాగానే ఐ థింక్ నాట్ మెనీ ఫ్రాంచైజెస్ వర్ రెడీ టు Interested. టేక్ హిమ్. బికాస్ ఈ ఆల్రెడీ కల్కత్తాకి ఆడాడు, ఢిల్లీకి కూడా అంత పెద్ద గొప్ప ఫామ్ కనబరచలేదు. బట్ అతనికి ఛాన్సెస్ కూడా అలా రాలేదు. ఢిల్లీ కూడా అతన్ని అనుకున్నట్టుగా ఉపయోగించుకోలేదు. ఎక్కడో లోవర్ ఆర్డర్లో 7th 8th డౌన్లో తీసుకురావడం. బట్ ఈస్ అ గుడ్ ఫినిషర్, నో డౌట్. బట్ రీసెంట్ పర్ఫార్మెన్సెస్ మరొకసారి అతనికి దాన్ని ఏమంటారంటే ఆ గుడ్ విల్ అనేది అతనికి క్యారీ చేసింది. అండ్ ఒక మెచ్యూరిటీ కనబడుతుంది. ఇప్పుడు చూడండి, గ్లెన్ మ్యాక్స్వెల్లో మనం ఎటువంటి మెచ్యూరిటీ చూసాం. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఉన్నటువంటి మెచ్యూరిటీ స్టార్టింగ్లో లేకపోయేది. ఇప్పుడు నౌ హీ నోస్ ద వాల్యూ ఆఫ్ హిస్ వికెట్. యాక్చువల్లీ అతని ప్రజెన్స్, నేను ఉంటే పర్వాలేదు, బౌలర్స్ కొంచెం భయపడతారు అన్నటువంటి ఆ ప్రజెన్స్ అతడు రియలైజ్ అయినాడు. సో రోమన్ పవల్ కూడా అలా రియలైజ్ కావడంతో ఇమీడియట్గా రాజస్థాన్ రాయల్స్ గ్రాప్ చేసుకున్నారు. సో అట్లాగే మిచెల్ స్టార్క్ విషయం కొంచెం లేట్, అంటే కపుల్ ఆఫ్ ఫ్రాంచైజెస్ వాజ్ రెడీ. ముంబై ఎందుకు వదిలేసుకున్నారంటే ముంబై వద్ద డబ్బు లేదు. ముంబై వద్ద ఉన్న డబ్బులో వాళ్ళు ఆల్రెడీ 10 crores ఖర్చు పెట్టారు ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ కు. మధుశంకర్ తీసుకుని ఒక మంచి మాస్టర్ స్ట్రోక్ అబ్సల్యూట్ మీరు అన్నట్టుగా. తర్వాత వాళ్ళ ఆ డబ్బు 9.6 వరకు వాళ్ళు కూడా కంటిన్యూ చేశారు మిచెల్ స్టార్క్ విషయంలో. బట్ ఎప్పుడైతే దానికంటే ఎక్కువగా రెడీగా ఉన్నారో దే థాట్ ఇక మన నుంచి కాదు, మన దగ్గర డబ్బు కూడా కావాలి కదా, ఉన్న డబ్బులోనే తీసుకోవాలి, వాళ్ళు ఎక్స్ట్రా డబ్బు అయితే పెట్టలేదు. అంటే ముఖ్యంగా అండి అప్ ఫ్రంట్ వికెట్స్ తీసే బౌలర్స్ లో మధుశంక ఒకడు అండ్ మిచెల్ స్టార్క్ కూడా ఒకడు. మిచెల్ మిచెల్ స్టార్క్ డెత్ ఓవర్స్ లో ముఖ్యంగా, బికాస్ ఈజ్ ఎ టాల్ బౌలర్. అండ్ దట్టు కోల్కతాలో మన అందరికీ తెలుసు, ఇక మీకు అఫ్ కోర్స్ యూ సీన్ లాట్ ఆఫ్ మ్యాచెస్ కవర్డ్ ఆల్సో. అక్కడ కండిషన్స్ ఎట్లా ఉంటాయంటే పేస్ బౌలర్స్కు కొన్ని ఫేజెస్లో చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ దిస్ మ్యాన్ ఐ థింక్ కెన్ ప్లే కీ రోల్ ఫర్ దెమ్ నో. ఎందుకంటే ఇప్పుడు లోకల్ మ్యాచెస్ ఎక్కువగా ఉంటాయి కనుక వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎక్కువగా అక్కడనే వాళ్ళు చూస్తుంటారు. సో ఐ థింక్ ఒక 24.5 అనేది కొంచెం మైండ్ బాగ్లింగ్గా కనబడుతుంది తప్ప మనకు. బట్ డిజర్వింగ్, అంటే 15-16 crores వరకు అయితే డిజర్వింగ్ ప్లేయర్. తర్వాత దట్ ఈస్ ఆల్ బోనస్ అతనికి. అంటే ఫ్రాంచైజెస్ ఇంట్రెస్ట్, డబ్బు ఉన్నది కనుక కొనుక్కున్నారు. అంటే ఇంత ధర పెట్టడం వల్ల, ఇంత ప్రైస్ పెట్టడం వల్ల వాళ్ళ మీద ఎక్స్ట్రా ప్రెషర్ ఏమైనా పడుతుంది అంటారా? ఎక్స్ట్రా ప్రెషర్ అనేది పడుతుంది. బట్ ఇప్పుడు టోటల్గా ఫ్రీగా కూడా ఉన్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ పైన ఎందుకు కాన్సన్ట్రేట్ చేశారంటే, ఇప్పుడు చూడండి, బంగ్లాదేశ్ క్రికెటర్స్ మొదలే చెప్పారు మేము అవైలబుల్గా ఉండకపోవచ్చు అని చెప్పి. ఇంగ్లీష్ క్రికెట్ కూడా మొదలే చెప్పేశారు మేము ఆల్ మ్యాచెస్ ఆడకపోవచ్చు. బంగ్లాదేశ్ తీసుకున్నారు కానీ ముస్తఫిజుర్ ఒక్కళ్ళ విషయంలోనే వాళ్ళు అవాయిడ్, బికాస్ మిగతా వాళ్ళకి సిరీస్ ఉంది వాళ్ళకు. ఆ సిరీస్లో ఇప్పుడు షకీబుల్ హసన్ కానివ్వండి, లిటన్ దాస్ కానివ్వండి, ఎందుకు కోల్కతా వాళ్ళని వదిలేసుకుందంటే బికాస్ దే హ్యావ్ ఎ సిరీస్ యాక్చువల్లీ. సో అందుకని వాళ్ళు మొదలే చెప్పేశారు. బట్ ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్, సౌత్ ఆఫ్రికా వాళ్ళు స్టార్టింగ్లోనే చెప్పేశారు ఆర్ క్రికెటర్స్ విల్ బి అవైలబుల్ రైట్ త్రూ ద టోర్నమెంట్ అని చెప్పి. అదొక ప్లస్ పాయింట్ అయింది. అది కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు హేజల్వుడ్ విషయంలో ఎందుకు ఇంట్రెస్ట్ చూపలేదు, దట్ ఈస్ ద క్వశ్చన్. మీరు అన్నట్టుగా హేజల్వుడ్ కూడా యాక్చువల్లీ అతనికి కూడా ఒక 15 కోట్ల వరకు ధర పలికేది. బట్ దానికి కారణం ఏంటంటే హేజల్వుడ్ స్టార్ట్ కాకముందు ఏమనంటే ఐ కెన్ బి అవైలబుల్ ఓన్లీ ఫ్రమ్ మిడ్ మే అని చెప్పాడు అసలు. అంటే హీ మే స్కిప్ సమ్ ఆఫ్ ది మ్యాచెస్. సో ఇంపార్టెంట్ మ్యాచెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మ్యాచెస్ స్కిప్ అయినట్లయితే వాళ్ళకు అతని అవసరం ఏముంటుంది. సో అందుకనే అతన్ని ప్రిఫర్ చేయాలి. అంటే ఏ ఫ్రాంచైజ్ అయినా ఏం చూస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చివరి వరకు ఎవరు ఉంటారు, ఓవర్సీస్ ప్లేయర్స్, ఇంపార్టెంట్ ప్లేయర్స్, మోర్ ఇంపార్టెంట్ ప్లేయర్స్, వాళ్ళ రోల్ చివరి వరకు ఎవరు ఎక్కువ అవైలబుల్గా ఉంటారో వాళ్ళను సెలెక్ట్ చేయడం. అంటే ఒకటి చెప్పండి, కొంచెం దీంట్లో మన స్పష్టత కావాలి. అంటే సపోజ్ ఓవర్సీస్ ప్లేయర్స్ వచ్చినప్పుడు, సరే ఇంజురీస్ అంటే దానికి ఎవరు ఏం చేయలేరు,
బట్ ఏంటంటే వాళ్ళు చూట్ చేసుకోవచ్చా, ఇన్ని మ్యాచ్లే మేము ఆడతాం, ఇన్ని మ్యాచ్లు ఆడడం అంటే ఏమవుతుంది అప్పుడు ఫ్రాంచైజీ? డిపెండ్స్ అపాన్ ద మేనేజ్మెంట్ అండి. అంటే మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చెన్నైకి వెళ్తున్నారు అనుకుందాం. చెన్నైలో ఆల్రెడీ ఒక స్పిన్ ట్రాక్ అని ఆల్రెడీ ఒకవేళ తెలిసినప్పుడు పేస్ బౌలర్స్ అవసరం ఎక్కువగా ఉండనప్పుడు ఐ థింక్ దట్ పేస్ బౌలర్ కెన్ బి గివెన్ సమ్ Some rest. రెస్ట్ ఇవ్వచ్చు. అది మేనేజ్మెంట్ డిసైడ్ చేసేది. బట్ ఆడాని చెప్పే హక్కు ఉండదు. ఆడాల్సిందే డెఫినెట్‌గా. ఒక ఆడాల్సిందే. ప్లేయర్‌గా ఉన్నప్పుడు ఐ థింక్ ఆ హక్కు చాయిస్ ఉండదు. ఏం లేదు. ఆ చాయిస్ ఉండదు. అది టీమ్ మేనేజ్మెంట్ డెసిషన్. అతన్ని తీసుకోవాలన్నా ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఆడియాదా అనేది టీమ్ మేనేజ్మెంటే డిసైడ్ చేస్తారు. ఎవరైనా గాని కెప్టెన్ అండ్ మేనేజ్మెంట్ కలిసి డిసైడ్ చేస్తారు. బట్ అతడు నేను ఆడను, నన్ను ఇక్కడే తీసుకొని అట్లాగా. అట్లా రైట్ ఎవరికి కూడా ఉండదు. ఇంకోటండి, ఇప్పుడు ఎస్ఆర్హెచ్ వాళ్ళు ప్యాట్ కమిన్స్ని తీసుకున్నారు 20+కి. ఎస్ఆర్హెచ్ టీం కూర్పు కొంచెం 2 సీజన్ల నుంచి చూస్తుంటే అంత బ్యాలెన్స్డ్గా ఉన్నట్టుగా లేదు. ప్లస్ ఒక్కసారిగా ప్యాట్ కమిన్స్ 20+కి కొనటం అనే దాన్ని మీరు ఎలా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ద గుడ్ థింగ్ దే డిడ్ వాజ్ యాక్చువల్లీ అంటే హ్యారీ బ్రూక్‌ను పక్కకు పెట్టడం అనేది బాగా మంచి అది కాకపోయినప్పటికీ బికాస్ అతడు పర్ఫార్మెన్స్ లాస్ట్ ఇయర్ ఇవ్వలేకపోయాడు. ఒక సెంచరీ మినాయించి ఎక్కువగా ఇంప్రెస్ చేయలేదు. అవును. బట్ కొంచెం మెచ్యూరిటీ వచ్చింది. రీసెంట్ వరల్డ్ కప్‌లో మళ్ళీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో అతన్ని ఫస్టే వదిలేసుకోవడం తోటి వాళ్ళ దగ్గర కొంచెం డబ్బు అవుతుంది. హైదరాబాద్ వద్ద మీరు చూడండి ఎప్పుడు కూడా మంచి మనీ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు గుజరాత్ తర్వాత ఎక్కువ డబ్బు ఎవరి దగ్గర ఉండింది నిన్నటి వరకు ఆక్షన్ స్టార్ట్ కాకముందంటే 34 పాయింట్ హైదరాబాద్ దగ్గరనే ఉంది అసలు. ఓకే. సో దే హ్యాడ్ ఇనఫ్ మనీ టు బై గుడ్ క్రికెటర్స్ యాక్చువల్లీ. సో వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఏంటంటే మెయిన్గా ఒక 2 ఫారిన్ క్రికెటర్స్ వాళ్ళకు ఇంపార్టెంట్ క్రికెటర్స్ కావాలి. ఆల్రెడీ మాక్రమ్ ఉన్నాడు, క్లాసన్ ఉన్నాడు, వాళ్ళకు ఫిలిప్స్ ఉన్నాడు, వాళ్ళకు ఏం ప్రాబ్లం లేదు వాళ్ళకు. బట్ దే వర్ ఇన్ఫాక్ట్ లుకింగ్ ఫర్ ఎ జెన్యూన్ ఫాస్ట్ బౌలర్ ఇన్ ద టీమ్. ఆల్రౌండర్. జెన్యూన్ ఆల్రౌండర్స్ ఆడ బౌలర్. ప్యాట్ కమిన్స్ యూ కెన్ సే బౌలింగ్ ఆల్రౌండర్. బౌలింగ్ ఆల్రౌండర్. సో బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ కూడా మనందరికీ తెలుసు. యూ కెన్ బ్యాట్ యాక్చువల్లీ. అవును. మంచి సిక్సెస్ బౌండరీస్ కొట్టే కెపాసిటీ ఉంది. అండ్ వాళ్ళకు లక్కీలీ 2 జెమ్స్ లభించడం ఆ సీరియన్స్ లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే ట్రావిస్ హెడ్ విషయంలో కూడా నేను అనుకుంటాను 6.8 వద్ద ఎండ్ అవుతుందని అనుకోలేదు ఎవరు కూడా. అవును. బికాస్ ఐ థాట్ Undersold. ట్రావిస్ హెడ్ బికాస్ లాస్ట్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ వర్ లక్కీ. అంత పెద్ద కాంపిటీషన్ కనబడలేదు మనకు. బట్ కమిన్స్ విషయంలో పీపుల్ వర్ రెడీ టు టేక్ హిమ్ యాక్చువల్లీ. Okay. కమిన్స్ విషయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులో 70% పోయినా పర్వాలేదు కమిన్స్ని తీసుకుందాం అనుకున్నారు. బికాస్ కమిన్స్ ఉన్నట్లయితే ఏమవుతుందంటే ఈ కెన్ బి అ గుడ్ గైడ్ టు ది ప్లేయర్స్ ఆల్సో ఆన్ ద ఫీల్డ్ కానీ ఆఫ్ ద ఫీల్డ్ కానీ. అతని ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ క్యాప్టెన్గా బికాస్ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ క్యాప్టెన్ అండి. చూడండి వరల్డ్ ఛాంపియన్షిప్ అతని క్యాప్టెన్సీలోని గెలిచారు, T20 వరల్డ్ కప్. సో కమిన్స్ వచ్చిన తర్వాత చాలా తేడా కనబడుతుంది. కూల్ కస్టమర్. సో ఇంగ్లాండ్ వెళ్ళి యాషెస్ కూడా వాళ్ళు డ్రా చేసుకోగలిగారు. అండ్ అన్నిటికంటే ద బిగ్గెస్ట్ ఏంటంటే రీసెంట్ వరల్డ్ కప్ ట్రయంఫ్ అనేది అసలు అతని కామెంట్ ఈజ్ అ వెరీ గుడ్ ఎవ్రీబడీస్ మైండ్. ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ యాక్చువల్. అంటే వర్త్, అందులో డౌట్ లేదు. అంటే లాస్ట్ ఇయర్ IPL ఆడకపోవడానికి కూడా చాలా మందికి కారణాలు ఎందుకు వెళ్ళిపోయినాడు కలకత్తా అంటే బికాస్ సడన్లీ హిస్ మదర్ పాస్ట్ అవే. సో దాంతో మధ్యలో వెళ్ళిపోవాల్సి వచ్చింది. బట్ అగైన్ ద వే హీ కేమ్ బ్యాక్ ఇట్ వాస్ ట్రెమండస్ యాక్చువల్లీ. ఇంగ్లాండ్లో ఇమీడియట్గా ఏషియస్ సిరీస్లో వచ్చాడు, పర్ఫార్మెన్స్ కనబడిచాడు. సో అతనికి ఆ ఎబిలిటీ ఉంది కనుక, ఎబిలిటీ కాకుండా ఈ కెన్ బి మనం అనుకున్నట్టుగా ఈ కెన్ బి ఎ గుడ్ గైడ్ టు ది యంగ్స్టర్స్, యంగ్ స్టఫ్. His presence will make a lot of difference. No doubt about it. And Hyderabad Sunrisers needs one fast ఇప్పుడు bowler. లాస్ట్ సీజన్ కంటే హైదరాబాద్ SRH బెటర్ గా ఉంది ఇప్పుడు బెటర్ గానే ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఒక లెగ్ స్పిన్నర్ దొరికాడు. బికాస్ ఆదిల్ రషీద్ని ఎప్పుడైతే వాళ్ళు వదులుకున్నారో సీజన్ స్టార్ట్ కాకముందు, ఆక్షన్ స్టార్ట్ కాకముందు, దే వర్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ లెగ్ స్పిన్నర్ యాక్చువల్లీ. ఆ గుడ్ లెగ్ స్పిన్నర్ కూడా వాళ్ళకు చాలా తక్కువ ధరలు దొరికాడు అసలు. ఎంత ఎకనామీ అసరంగా. అండ్ మురళీధర్ అని ఇమీడియట్ గా చెప్పారంటే we were so lucky. అసరంగా విషయంలో అసలు యాక్చువల్ గా అతనికి ఎంత డబ్బండి లాస్ట్ ఇయర్ రాయల్ కాడినప్పుడు అంతలో 1/3 కూడా కాదు. బట్ అయినా కానీ దే గాట్ హిమ్ ఫర్ 1.5 crores యాక్చువల్లీ. సో అక్కడ కొంచెం హైదరాబాద్ కు కొంచెం లక్ అనేది ఫేవర్ చేసింది. అండ్ ఉన్నట్కర్ ఎందుకు తీసుకున్నారంటే ఉన్నట్కర్స్ ఎక్స్పీరియన్స్ కెన్ బి ఐ థింక్ యూస్ఫుల్ ఆన్ సమ్ వికెట్స్. అంటే సమ్ టైమ్స్ హి వుడ్ బి డివాస్టేట్. నో డౌట్ అండి. మీరు అన్నట్టుగా అతనికి హ్యాట్రిక్స్ ఉన్నాయి. ఒక స్పెల్లో మీరు అన్నట్టుగా కొన్ని స్పెల్స్ లో మాత్రం ఉన్నట్కర్ ఆడడం చాలా చాలా కష్టంగా ఉంటుంది. సో నటరాజన్ కూడా ఇంజరీ ప్రోనే. అతను కూడా పెద్ద ఫిట్నెస్ ప్రతిసారి లాస్ట్ 4-5 yearsలో ఇండియన్ క్రికెట్ నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చాడో రావడానికి కూడా కారణమే ఫిట్నెస్. అతను కూడా మెయింటైన్ చేసుకోలేకపోతున్నాడు. సో అందుకని మరొక లెఫ్ట్ ఆర్మ్ పేస్మన్ ఉండాలని చెప్పి ఇండియన్ పేసర్స్లో. బికాస్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికన్ ఉన్నా కానీ అసలు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఓన్లీ 4 foreigners ఆడతారు కదా. ఆ 4 foreigners లో మార్క్రమ్, క్లాసన్, ఫర్ ఎగ్జాంపుల్ హసరంగా అండ్ కమిన్స్ ఆర్ హెడ్ కూడా ఉన్నాడు. మీకు హెడ్ ను అడ్జస్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్.
ఇంతమంది ఉన్నప్పుడు టీంలో తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. క్లాస్ అయితే ఆడాల్సిన ప్లేయరే, మాత్రం ఇద్దరు ఆడతారు. సో మిగతా వాళ్ళలో రొటేట్ చేస్తూ ఉంటారు. మేబీ ఎక్కడైతే పేసర్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటాయో అక్కడ పేసర్స్ని తీసుకోవచ్చు, కొంచెం స్పిన్నర్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉన్నప్పుడు స్పిన్నర్స్ని తీసుకోవచ్చు. బట్ అసరంగా నేను అనుకుంటాను మాక్సిమం మ్యాచెస్లో ఆడవచ్చు అతనికి. ఈజ్ అ మ్యాచ్ విన్నర్. మాక్సిమం వికెట్స్ పైన ఇండియాలో వి ఆల్ నో దట్ టర్న్ కొంచెం లభిస్తూ ఉంటుంది. అండ్ ఈజ్ అ బ్యాటర్ ఆల్సో, యూస్ఫుల్ బ్యాటరే. సో ఐ థింక్ అతని సెలెక్షన్ కూడా నేను అనుకుంటాను మంచి సెలెక్షన్. ఇంకోటండి మేజర్గా మూవింగ్ టు అనదర్, రచిన్ రవీంద్ర ఎవ్రీబడి సర్ప్రైజ్, ఆయన కూడా అండర్ సోల్డ్ అయ్యాడు. అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రచిన్ రవీంద్రని మీద. కరెక్ట్ అండి, మీరు అన్నట్టుగా ఒక్కొక్కసారి ఈ ఆక్షన్ లో బిట్ ఆఫ్ లక్ కూడా అవసరమే ప్లేయర్స్ కు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఫ్రాంచైజెస్ ముందుకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ ఇద్దరే ఉన్నారు అనుకోండి, ఇద్దరే ఉన్నారంటే ఇప్పుడు దాంతో అక్కడనే ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రవీంద్ర విషయంలో 5+ అని అనుకుంటే 5+ మినిమం అనుకున్నాం, అందరూ అనుకున్నారు 5+ అతనికి పలకాల్సిందే ధర అని చెప్పి. బట్ వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే ఇప్పుడు కమిన్స్ విషయం మనం ఎందుకు అనుకున్నాం, కమిన్స్ విషయంలో కూడా ఏం చేశారంటే, కమిన్స్ విషయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా పెంచుతూ వచ్చారు అసలు యాక్చువల్గా. సన్ రైజర్స్ పెంచా కొద్దీ పెరుగుతూ ఉంది అసలు యాక్చువల్గా. ఆర్ లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజర్స్ ఆగిపోయినట్లు అంటే హౌ ఇంపార్టెంట్ దిస్ మ్యాన్ ఈజ్ అనేది రియలైజ్ అయినారు. సో అక్కడ అతనికి ధర పెరుగుతూ వచ్చింది. సో దాంతో చివరికి ధర ఎక్కువ అయిపోయింది, గ్రాప్ చేసుకున్న వాళ్ళు చేసుకున్నారు. సో అట్లాగే రవి విషయంలో కూడా ఎక్కువ కొనసాగలేదు అసలు, ఆల్దో ఇంపార్టెంట్ ప్లేయర్ అయినప్పటికీ కూడా. బట్ చెన్నైకి లభించడం అనేది ఏమైపోయిందంటే ఒక చిన్న కివీ టీం అయిపోయింది అక్కడ. శాంట్నర్ ఉన్నాడు, కాన్వే ఉన్నాడు, తర్వాత డారెల్ మిచెల్ కూడా తీసుకున్నారు వాళ్ళు. అది ఇంపార్టెంట్. డారెల్ మిచెల్ ఇస్ ఎ వెరీ that is a fantastic thing they have done అండి. ఎందుకంటే it's a very good move. It's a very good move because మన అందరికీ తెలుసు ఈజ్ అ గుడ్ బౌలర్ ఆల్సో. కొన్ని కండిషన్స్ లో స్లో వికెట్ పైన చాలా హెల్ప్, అండ్ ఈజ్ అ టెర్రిఫిక్ ఫీల్డర్ యాక్చువల్లీ. అండ్ కూల్ గా అసలు సిక్స్లు చాలా ఎఫర్ట్లెస్ కొడతాడు, ఏ సిచ్యువేషన్ లోనైనా ఆడగలుగుతాడు. 1 down నుండి అతన్ని మీరు ప్లేయింగ్ ఎట్ ఎనీ డౌన్ టిల్ 7th he can play యాక్చువల్లీ. ఆ ఎబిలిటీ అతనికి ఉంది. అండ్ ఇంగ్లాండ్లో ఒక సిరీస్ జరిగినప్పుడు అయితే కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎగో అందరూ ఫెయిల్ అవుతున్నప్పుడు దిస్ మ్యాన్ వాజ్ స్కోరింగ్ రన్స్ యాక్చువల్లీ. సింగిల్ హ్యాండెడ్గా మ్యాచెస్ డ్రా చేసి ఇండియాలో ఐసీసీ వరల్డ్ కప్లో కూడా చాలా అద్భుతంగా ఆడాడండి. సెమీఫైనల్లో సెంచరీస్తో ఐ థింక్ ఈజ్ అ వెరీ గుడ్ పిక్ ఫర్ చెన్నై కూడా. ఐ థింక్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులో వాళ్ళు ఇంపార్టెంట్ ప్లేయర్స్ని తీసుకున్నారు. ఎందుకంటే రచిన్ రావడం అనేది ఒక మంచి మూవీ వాళ్ళకు. తర్వాత డారెల్ మిచెల్ అయితే ఐ థింక్ ఈస్ ద బెస్ట్ పిక్ ఫర్ దెమ్, నో డౌట్. ఇంకొక టాప్ 10లో చూసినట్లయితే అన్క్యాప్డ్ ఎదురు, అంటే అసలు వాళ్ళ పేర్లు కూడా పెద్ద తెలియదు, వాళ్ళకి మంచి రేట్ వచ్చింది. రిజ్వీకి వచ్చింది బికాస్ రీసెంట్ పర్ఫార్మెన్స్ అండి. రీసెంట్ పర్ఫార్మెన్స్, డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ లో అతను చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ కనబరిచాడు. తక్కువ బాల్స్ లో సెంచరీస్ కొట్టి, తర్వాత కొంతమంది అలా ఉంటారు సడన్ గా రావడం మనం చూస్తుంటాం. బికాస్ కపుల్ ఆఫ్ యంగ్స్టర్స్ కూడా లాస్ట్ మీరు ఐపీఎల్ హిస్టరీలో చూసుకున్నట్లయితే ఎవరికైనా ఒక ఛాన్స్ అయితే రావాలి కదా, యంగ్స్టర్ కైనా కానీ వీళ్ళకి. శుభ్మన్ గిల్ ఎలా వచ్చాడు, అతని అండర్-19 పర్ఫార్మెన్సెస్ తోటి. రింకు సింగ్ ఎలా వచ్చాడు అలాగే. సో ఐ థింక్ రిజ్వీ ఇస్ అ గుడ్ పిక్ యాక్చువల్లీ. పీపుల్ థింక్ దట్ ఈస్ అ వెరీ గుడ్ ప్లేయర్. సో డొమెస్టిక్ యూపీ కడతాడు అండ్ అద్భుతంగా రాణిస్తున్నాడు కూడా. చాలా డొమెస్టిక్ రికార్డ్ అద్భుతంగా ఉంది అతనికి. తక్కువ బాల్స్ లో ఎక్కువగా సెంచరీస్, కపుల్ ఆఫ్ 50s కూడా కొట్టాడు మొన్న. సో ఐ థింక్ ఇట్స్ గుడ్ పిక్ ఫర్ దెమ్. ఇప్పుడు కాస్ట్లీ ఒమిషన్స్ ఏమంటారు మీ దృష్టిలో? కాస్ట్లీ ఒమిషన్స్ అంటే అసలు యాక్చువల్గా పంజాబ్ షారుఖ్ ఖాన్ ఎందుకు వదులుకున్నారు, మళ్ళీ దే వాంటెడ్ టు టేక్ హిమ్ బ్యాక్. అతన్ని వదులుకున్న తర్వాత 7+ వచ్చింది. షారూక్ ను ఇతను 4+, ఎవరు తీసుకున్నారు, గుజరాత్ తీసుకున్నట్టుంది. షారూక్ అయితే 7.4 గుజరాత్ తీసుకున్నారు. పంజాబ్ వాంటెడ్ టు టేక్ హిమ్. అంటే ఈజ్ ఎన్ ఎవాల్వింగ్ ప్లేయర్, నో డౌట్ అండి. మంచి ప్లేయర్ అతను కూడా. ఒక అన్క్యాప్ అయిపోయినాడు లాస్ట్ కు, ఎందుకంటే దాంట్లో లిస్ట్ లో లేడు అదే పాపం. బట్ షారూక్ ఖాన్ లాస్ట్ కు చివరికి గుజరాత్ తీసుకున్నారు వాళ్ళు. సో వాళ్ళని పంజాబ్ ఎందుకు వదులుకుందో అది కదా. కార్తీక్ త్యాగి కూడా నేను అనుకుంటాను గుజరాత్ కి సార్ మంచి పిక్ కావచ్చు, బికాస్ ఈస్ బౌలింగ్ వెల్ యాక్చువల్లీ. బిట్ ఆఫ్ ఇంజరీ ప్రోన్, రాజస్థాన్ రాయల్స్ ఆడాడు. తర్వాత చాలా మంచి బౌలర్ అండి. అండ్ జోసెఫ్ ఏంటి, అల్జారీ జోసెఫ్ విషయం మీరు అన్నట్టుగా చాలా ఎక్కువ మాట్లాడుకోవాలి. అసలు ఫస్ట్ సీజన్ కూడా ముంబైకి అద్భుతంగా కొనసాగింది. డెబ్యూ మ్యాచ్ లోనే 6 for 12, దట్ వాస్ బ్రిలియంట్ యాక్చువల్లీ ఫస్ట్ మ్యాచ్ లోనే. ఆ తర్వాత గుజరాత్ ఆడుతున్నప్పుడు గుజరాత్ కు ఏమైందంటే, గుజరాత్ లో డొమెస్టిక్ ప్లేయర్స్ ఎక్కువగా రాణించడం తోటి
ఓవర్సీస్ ప్లేయర్స్ కొంచెం లిమిటెడ్గానే ఆడించారు. మాక్సిమం Okay. కాన్సన్ట్రేషన్ అంతా డొమెస్టిక్ ప్లేయర్స్ పైన పెట్టారు. వాళ్ళే ఎక్కువగా సక్సెస్ సాధించగలిగారు. సో జోసెఫ్ ఐ థింక్ ఇస్ ఎ గుడ్ పిక్ అండి. ఇస్ ఎ గుడ్ బౌలర్, జెన్యూన్ ఫాస్ట్ అంటే బౌలర్. అంత వర్త్ ఇట్. వర్త్ అండి. అంటే నేనేమనుకుంటానంటే అతని ఎక్స్పీరియన్స్ అనేది ఉపయోగపడవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కసారి రన్స్ ఎక్కువగా ఇస్తుంటాడు కానీ బట్ ఆన్ సమ్ వికెట్స్ ఐ థింక్ హీ కెన్ బి డేంజరస్ బౌలర్. సో ఐ థింక్ వర్త్ అతనికి ఉంది. ఇప్పుడు వెస్ట్ ఇండియన్స్ నేను ఇందాక అడిగినట్టుగా ఒమిషన్స్, కాస్ట్లీ ఒమిషన్స్ ఏంటి మీ దృష్టిలో? కాస్ట్లీ ఒమెన్షన్స్లో అంత పెద్దగా నేనేం ఏం అనిపించలేదు. బికాస్ నిన్న ఎవరెవరినైతే తీసుకుందాం అనుకున్నారో స్టీవ్ స్మిత్ స్టీవ్ స్మిత్ వచ్చారా అంటే అనవసరం అంటారా? తర్వాత కరుణ్ నాయర్, అంత పెద్ద కరుణ్ నాయర్ కూడా ఎవరు స్టార్టింగ్ లో పట్టించుకోలేదు. బికాస్ స్మిత్ ఏంటి? ఇప్పుడు ప్రాబ్లం ఏముందంటే ఇప్పుడు మీరు స్మిత్ ఆడిస్తుంటే ఏమవుతుందంటే తీసుకుంటే అతను ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ గానే తీసుకోవాలి. గతంలోనైతే అతడు కొంచెం బౌలింగ్ కూడా చేసేవాడు, అప్పుడప్పుడు కపుల్ ఆఫ్ ఓవర్స్ వేసేవాడు. స్ట్రైక్ రేట్ మోర్ దాన్ లేదు. అండ్ ఐ థింక్ T20లో నేను అనుకుంటాను స్టీవ్ స్మిత్ లాంటి ప్లేయర్స్ కు ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అంత పెద్ద. దేర్ ఇస్ నో ప్లేస్. బట్ మీకు చూడండి మరొక మీకు సౌత్ ఆఫ్రికన్ ఆస్ట్రేలియన్ ప్లేయర్ను స్పెన్సర్ జాన్సన్ అని 10 కోట్లు పెట్టి గుజరాత్ తీసుకున్నారు. స్పెన్సర్ జాన్సన్ అసలు యాక్చువల్గా ఎవరికి తెలియదు. బికాస్ అతడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడడం కూడా రీసెంట్ గానే మొదలు పెట్టాడు. అండ్ అతడు ఇంగ్లాండ్ లో జరిగినటువంటి 100 క్రికెట్ అయింది కదా, అక్కడ కొంచెం లైమ్ లైట్ లోకి వచ్చాడు. అండ్ అంతకంటే ముందు బ్రిస్బేన్ ఆడుతూ కపుల్ ఆఫ్ ఒక సీజన్ లో జస్ట్ బిగ్ బ్యాష్ ను కూడా లెక్కలు. అతనేం పెద్ద యంగ్స్టర్ కూడా కాదండి, 21 ఇయర్స్ 28 ఇయర్స్ అతని వయసు. బట్ బ్యూటీ ఏంటంటే ఆస్ట్రేలియాలో అలాగే ఉంటుంది, మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు హసీ ఎప్పుడు ఆడాడు 28-30 తర్వాతనే అతనికి ఛాన్స్ వచ్చింది పాపం ఆడడానికి. అంత మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు. సో ఆస్ట్రేలియాలో అలా చాలా మంది ఉన్నారు. సో దిస్ మ్యాన్ ఏంటంటే ఇతనికి డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అని చెప్పి అందరు భావిస్తున్నారు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో 6 వికెట్స్ తీసుకున్నాడు. సెకండ్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో 7 వికెట్స్ తీసుకున్నాడు. సో డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడు కూడా ఒక ప్లేయర్ కు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఐ థింక్ అదొక్కటే కాన్సన్ట్రేట్ చేశారు. అండ్ మేబీ రిపోర్ట్స్ కూడా ఇప్పుడు చాలా మంది ఆస్ట్రేలియన్స్ ఉన్నారు కదా తీసుకునే వాళ్ళు. ఐ థింక్ ఇతని విషయం చాలా ఎక్కువగా చెప్పుకుంటున్నారు. ఇట్ కెన్ బి ఎ వెరీ గుడ్ డెత్ బాల్. దట్ లెఫ్ట్ ఆర్మ్ పేస్మన్ కావడం అనేది మరింత అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ గుజరాత్ హ్యాడ్ మనీ యాక్చువల్లీ, చివరి వరకు వాళ్ళకి మనీ ఉంది. అండ్ ఆల్ మిగిలిన ప్లేయర్స్ లో ఎవరు బెటర్ అంటే ఐ థింక్ దే థాట్ దట్ దిస్ మ్యాన్ ఈస్ అ బెటర్ ప్లేయర్ అని చెప్పి. ఈజ్ నాట్ ఎ బ్యాటర్, ఓన్లీ స్పెషలిస్ట్ బౌలర్. సో కోయిట్జీ డిజర్వ్స్ అండి. కోయిట్జీ అండ్ మధుశంక వాళ్ళు డిజర్వింగ్ ప్లేయర్స్. కోయిట్జీ మీకు మన ఇండియాలో చూసాం కదా వరల్డ్ కప్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు అసలు యాక్చువల్గా. అండ్ కొన్ని స్పెల్స్ లోనైతే యూనో స్టేన్ కొన్ని మరిపించినట్టుగా అంత వేగంగా అంటే అదే క్విక్ బౌలింగ్ చేసే ఎబిలిటీ అతనికి ఉంది. ఈ బ్యాట్స్ ఆల్సో ఈజ్ అ యంగ్స్టర్, గుడ్ ఫీల్డర్, మంచి ఆమ్ ఉంది, త్రో చేయగలుగుతాడు, అగ్రెసివ్ గా ఉంటాడు. ఒక ఫాస్ట్ బౌలర్ ఉన్నటువంటి ఆల్ క్వాలిటీస్ అతనిలో ఉన్నాయి. అండ్ ముంబై అండ్ ఈ మూవ్స్ ద బాల్ ఇన్ either వే యాక్చువల్లీ మీరు అన్నట్టుగా అవుట్ స్వింగ్ చేయగలుగుతాడు, ఇన్ స్వింగ్ చేయగలుగుతాడు. అండ్ దట్టు మిడ్ ఓవర్స్ లో బౌలింగ్ చేసే కెపాసిటీ ఉంది. మనం చూసాం కదా మన వరల్డ్ కప్ లో అతనికి ఎప్పుడు బాల్ ఇచ్చినప్పుడల్లా కెప్టెన్ కి ఒక కాన్ఫిడెన్స్ ఉండేది, దిస్ మ్యాన్ కెన్ గెట్ అ వికెట్ అని చెప్పి. అంటే వికెట్ టేకింగ్ ఎబిలిటీస్ ఉన్నటువంటి బౌలర్ కనుక. అండ్ ముంబైకి అవసరం కూడా ఇప్పుడు బుమ్రాకు ఒక సపోర్ట్ కావాలి అంటే ఐ థింక్ దిస్ మ్యాన్ మధుశంక ఇద్దరు కూడా. ఇప్పుడు అంటే మనం సౌత్ ఆఫ్రికా టీంలో చూసినట్లయితే కేశవ్ మహారాజ్ ఈజ్ అమాంగ్ ద వికెట్స్ ఇన్ ఆల్ ఫార్మాట్స్, కానీ అతను ఎందుకు తీసుకోవట్లేదు? కేశవ్ మహారాజ్ అంటే T20 లాంటి వాటిలో కాదు, ఇది స్పెషలిస్ట్ ఇన్ టెస్ట్ మ్యాచెస్ అండ్ వన్ డే కానీ ఉన్నాడు గతంలో ఆడే. బట్ ఐ థింక్ 20కి ఫిట్ అయ్యే బౌలర్ కాదు. స్మిత్ ఎందుకు ఎక్కువగా అందరూ పట్టించుకోలేదు అంటే బికాస్ అతని కెరియర్ ఒకటి అయిపోయింది. తర్వాత ఒకవేళ అతడు టీంలో ఉంటే జస్ట్ డమ్మీగా ఉంటే ఏం లాభం చెప్పండి. ఏ టీం అయినా కానీ ఇప్పుడు హైదరాబాదే తీసుకుంది అనుకుందాం స్మిత్ను ఫర్ ఎగ్జాంపుల్. స్మిత్ తీసుకున్నట్టే క్లాసన్ ఉన్నాడు, మీకు ఫిలిప్స్ ఉన్నాడు, ఆల్రెడీ మీకు మార్క్రమ్ ఉన్నాడు, హెడ్ ఉన్నాడు. స్మిత్ కు ఛాన్స్ ఇది ఊరికే కూర్చోబెట్టడం. ఇట్ హ్యాపెండ్ ఆల్సో లాస్ట్ టైం ఢిల్లీ ఆడినప్పుడు ఏమైంది, ఉత్తగా పాపం పవిలియన్ కు మాత్రమే పరిమితం అయిపోయినాడు. సో అట్లా కొంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఉన్నారు అంటే వాళ్ళకి ఛాన్సెస్ అయితే లభించాలి కదా. మనం పావల్ విషయం మాట్లాడాం కదా, పావల్ని అసలు యాక్చువల్గా సరిగ్గా వాళ్ళు ఆడనీయలేదు లాస్ట్ ఇయర్ ఢిల్లీ అనుకున్నట్టుగా. అతన్ని మరింత ఎంకరేజ్ చేసినట్టయితే ఐ థింక్ ఈ కుడ్ హావ్ బీన్ మోర్ సక్సెస్ఫుల్. ఇప్పుడు వెస్టిండీస్, కమింగ్ టు ద వెస్టిండీస్, మీరు పవల్ చెప్పినట్టుగా మెకాయ్ కూడా ఈజ్ ఎ వెరీ గుడ్ బౌలర్, కానీ ఇట్స్ చాయిస్ అండి. అది మినీ ఆక్షన్ కనుక లాంగ్ ఆక్షన్ అయి ఉన్నట్టయితే అందరికి కావాల్సిన మేబీ వాళ్ళు మినీ ఆక్షన్ ఏమైందంటే మెకాయ్ కూడా ఐ థింక్ జెమ్ అప్ అది ఏం కాదండి. కొన్ని ఫేజెస్ లోనే బౌలింగ్ చేస్తాడు కానీ రన్స్ ఎక్కువగా ఇస్తాడు మెకాయ్ కూడా.
మెక్కాయ్ కూడా ఇట్స్ నాట్ ఎ జెన్యూన్ ఫాస్ట్ బౌలర్ కాదు. బాల్ మూవ్ అవుతున్నప్పుడే వీళ్ళు వికెట్ తీసుకునే బౌలర్లు. బట్ అదర్వైజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జోసెఫ్ విషయం అన్నారు కదా, జోసెఫ్ యూ కెన్ బి సక్సెస్ఫుల్ ఆన్ ఎనీ వికెట్. అతనిలో పేస్ ఉంది, పేస్ తోటి బీట్ చేయలేదు. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోసెఫ్ తోటి పాటు ఫర్గసన్ కూడా ఎందుకు తీసుకున్నారంటే ఫర్గసన్లో ఆ ఎబిలిటీ, పేస్ ఉంది. అంటే స్లో వికెట్స్ పైన కూడా వాళ్ళు ఆ స్పీడ్ ను వాళ్ళు జనరేట్ చేయగలుగుతారు. అతను బౌన్సర్స్ వేసి కూడా కొంచెం ఇంటిమిడియేట్ చేయగలుగుతాడు బ్యాటర్ను. సో ఆ ఎబిలిటీ ఉంది కనుకనే తీసుకున్నారు. అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫర్గసన్ ఎవరు పట్టించుకోకపోయినప్పటికీ దే వాంటెడ్ హిమ్ యాక్చువల్లీ, బికాస్ అతని ఎక్స్పీరియన్స్ అయితే ఉపయోగపడుతుంది. అండ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ జోసెఫ్ ఏదైనా ఇంజరీ లిస్ట్లో ఉన్నట్లయితే యు నెవర్ నో, సో ఇతన్ని ఉపయోగించుకోవచ్చు. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా నేను అనుకుంటాను కొన్ని టీమ్స్ మొగ్గు చూపాయి. సో ఓవరాల్ గా అంటే మొత్తం అంటే ఇంకా ఇవాళ కూడా కొన్ని ఉన్నట్టున్నాయి కదా, ఓవరాల్ గా ఏ టీమ్ అంటే స్టడీ చేశారా మీరు? అన్ని చేశానండి. నాకు ముంబై మంచి జాబ్ చేసినట్టుగా కనబడింది. బికాస్ ముంబై కోయిట్స్ అండ్ మధుశంక వాళ్ళకు చాలా అద్భుతమైనటువంటి పిక్స్ ఇద్దరికి. అండ్ దట్టు వాళ్ళకు మొహమ్మద్ నబీ ఎక్స్పీరియన్స్డ్ నబీ ఈ మధ్య కొంచెం వికెట్స్ బాగా తీస్తున్నాడు కనుక, అండ్ ఈ కెన్ బ్యాట్ ఆల్సో. అతన్ని మేబీ టీంలోనైతే ఉంచుకున్నారు ఉపయోగపడతాడని చెప్పి. తర్వాత నువాన్ తుషారా కూడా శ్రీలంకన్ ఉన్నాడు అందులో. సో అతను ఒక మామూలుగా సైవ్లిక్ శర్మ అని ఒక ఆల్రౌండర్ తీసుకున్న స్పిన్నర్. అది కాకుండా శ్రీలంకన్స్ గతంలో కూడా చాలా మంది ఆడారు వాళ్ళు. సనత్ జయసూర్య రోజుల నుండి ముంబై ఇండియన్స్ కు మహేల జయవర్ధన్ ఆడుతూనే ఉన్నారు వాళ్ళు. సో శ్రీలంకన్స్ కాంట్రిబ్యూషన్ కూడా ముంబై ఇండియన్స్ లో చాలా ఉంది. మలింగ ఆఫ్ కోర్స్ వాజ్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ దెమ్. సో నాకేమనిపించింది అంటే హైదరాబాద్ ఆల్సో హ్యాస్ డన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్ రైజర్స్ టీమ్ కనుక. ఎందుకంటే ఇప్పుడు హెడ్ అండ్ కమిన్స్ ఇన్క్లూజన్ హసరంగా ఒక 2 సీజన్స్ నుంచి SRH చాలా తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు జతవేద్ సుబ్రహ్మణ్యం అని చెప్పి ఇతను హాంకాంగ్ ప్లేయర్, అసలు ఇతన్ని కూడా తీసుకున్నారు. సో జయదేవ్ ఉన్నట్కర్ విషయం మనం మాట్లాడాం. ఐ థింక్ ఇట్స్ అండ్ ట్రేడ్ లో షాబాజ్ అహ్మద్ లభించడం కూడా ఒక మంచిది. షాబాజ్ కూడా గుడ్, షాబాజ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, బెంగళూరు మంచి బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు, బౌలింగ్ చేయగలుగుతాడు. ఇట్స్ గుడ్ ఫీల్డర్ ఆల్సో. సో అతన్ని కూడా తీసుకున్నారు. సో ఇంకా 3 కోట్లునే వాళ్ళ కదా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది. 34 crores దాదాపు 31 crores ఖర్చు పెట్టారు. సో వాళ్ళ వద్ద డబ్బు అయితే ఉంది. అండ్ పంజాబ్ కు స్లాట్స్ లేవు అవైలబుల్. తర్వాత పర్స్ అయితే ఉంది వాళ్ళకు 4 point, బట్ స్లాట్స్ అవైలబుల్ లేవు వాళ్ళకు, 0 అయిపోయినాయి. బట్ వాళ్ళు తీసుకున్నటువంటి ప్లేయర్స్ లో ముఖ్యంగా హర్షల్ పటేల్, వోక్స్ వీళ్ళిద్దరైతే నేను అనుకుంటాను మంచి పిక్. హర్షల్ పటేల్ కి రీలీ రోసన్ కూడా తీసుకున్నారు. హర్షల్ పటేల్ కి 11 point ఇంకా ఎక్కువనే పోయింది. ఐ థింక్ హర్షల్ ఈజ్ ఎ గుడ్ బౌలర్ అండి. హర్షల్ చూడండి, అతన్ని ఉపయోగించుకునే కెప్టెన్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు అతను నిన్న ఒక మాట అన్నాడు, నేను విన్నాను. అతను ఇంటర్వ్యూ చేశారు. అంటే ఒక సీజన్ లో ఫెయిల్ అయినంత మాత్రాన 4 స్కిల్స్ పోయినాయని కానీ మీకు నా ఆట పోయిందని కానీ అనుకోవద్దు. ఆల్రెడీ అతని గుడ్ విల్ ఉంది కదా, ఆ గుడ్ విల్ అనేది క్యారీ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు రైలీ రోసన్ తీసుకున్నట్లయితే అతని గుడ్ విలే 30. పైగా వీళ్ళకి అంటే T20లో వీళ్ళ డెత్ ఓవర్స్ లో బౌల్ చేయాల్సి వస్తుంది. సమ్ టైమ్స్ చాలా ప్రెషర్ ఉంటుంది, పరుగులు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. చాలా డిఫికల్ట్ ఈ బౌలర్స్ కి. లో కనుక వికెట్లు తీయకపోతే. అందుకని ఇప్పుడు స్టార్క్ ను అంత డబ్బు ఖర్చు పెట్టి ఎందుకు తీసుకున్నారంటే ఈజ్ ఎ డెత్ ఓవర్ బౌలర్, డెత్ ఓవర్ స్పెషలిస్ట్. ఎందుకంటే ఆ ఫాస్ట్ యార్కర్స్ వేసే బౌలర్స్ చాలా అక్కడ కంటైన్ చేయాలి. అక్కడ కంటైన్ చేసేది ఎవరంటే మీకు ప్రస్తుతం ఉన్నటువంటి లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్స్ లో వరల్డ్ లో ఐ థింక్ ఆ ఎబిలిటీ ఎవరికైనా ఉంది అంటే ట్రెంట్ బోల్ట్ కు ఉంది ఆ ఎబిలిటీ. తర్వాత మిచెల్ స్టార్క్, ఈ ఇద్దరు జెన్యూన్ ఫాస్ట్ బౌలర్స్ అండి. దేర్ అతన్ని అంత డబ్బు ఖర్చు పెట్టారనేది ఒకటి మనకు ఎక్కువగా కనబడుతుంది తప్ప, బట్ అతన్ని టీం తీసుకోవడం అనేది ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ ప్లస్ పాయింట్ ఫర్ కోల్కతా. ఇంకోటంటే మనం చూస్తున్నాము అంటే ఐసీసీ వరల్డ్ కప్ తర్వాత చాలా ఎక్సెస్ క్రికెట్ వచ్చేసింది. అన్ని కంట్రీస్ ఆడుతున్నాయి. తర్వాత వాళ్ళకి లీగ్ మ్యాచెస్ ఇట్లా ఐపీఎల్ తరహాలు ఉన్నాయి. మరి ఐపీఎల్ 2024 ఐపీఎల్ కూడా బాగా డ్రా చేస్తుందా? అంటే ప్రేక్షకులను కానివ్వండి, ఆ హైప్ కానివ్వండి ఉండే అవకాశం ఉందంటారా? ఐపీఎల్ మనం ఒకసారి చూసినట్లయితే స్టార్టింగ్ నుండి కూడా 2008 నుండి 7-8 నుండి ఐ థింక్ అది ఎక్కడ కూడా మనకు ఇంట్రెస్ట్ తగ్గినట్టుగా కనబడలేదు. ఆల్వేస్ బీన్ సక్సెస్ఫుల్ టోర్నమెంట్. ఈవెన్ అక్కడ యూఏలో పెట్టడం, సౌత్ ఆఫ్రికాలో కూడా జరిగింది. తర్వాత కొన్ని కాంట్రవర్సీస్ కూడా మనం చూసాం. అయినా కానీ పబ్లిక్ మెమరీ ఈస్ వెరీ షార్ట్. పీపుల్ జస్ట్ ఫర్గెట్ అండ్ దే వాంట్ ఎంటర్టైన్మెంట్. అంటే ఇప్పుడు పబ్లిక్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ జనరేషన్ ఆఫ్ క్రికెట్ లవర్స్ ఎట్లా ఉన్నారంటే దే జస్ట్ వాంట్ ఎంటర్టైన్మెంట్ అండి. వాళ్ళకు
టెస్ట్ మ్యాచెస్ కూడా చూస్తున్నారు అందులో. అంటే దాన్ని ఏమంటారంటే డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నారు అభిమానులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లైక్ చేసేది టెస్ట్ క్రికెట్ని ఎక్కువగా లైక్ చేస్తాం. 2020ని ఫాలో అయ్యి లైక్ చేసా కానీ బట్ 2020కి టెస్ట్ మ్యాచెస్కి చాలా డిఫరెన్స్ ఉందని చెప్పి ఈవెన్ ప్లేయర్స్ కూడా 2020 ఎక్కువ ఆడే కానీ వాళ్ళ మెయిన్ ఇంట్రెస్ట్ అంతా కూడా టెస్ట్ క్రికెట్ పైన ఉంటుంది. ఇప్పుడు ఇఫ్ యూ ఆస్క్ విచ్ ఇస్ ద బెస్ట్ క్రికెటర్, విరాట్ కోహ్లీ మనీ కోసం ఐపీఎల్ అంతే. మనీ కమర్షియల్ గా ఎంటర్టైన్మెంట్ పరంగా ఐపీఎల్ అనేది యాజ్ ఏ ప్లేయర్ గా టెస్ట్ ఎక్కడ కూడా అంటే ఐపీఎల్ ఇంట్రెస్ట్ లో దాన్ని ఏమంటారంటే తగ్గుదల అనేది కనబడలేదు ఎవ్రీ ఇయర్. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే డిఫరెంట్ ప్లేయర్స్ రావడం, డిఫరెంట్ స్టార్ స్టడెడ్ టీమ్స్ ఉంటాయి. తర్వాత పర్ఫార్మెన్స్ కూడా అట్లాగే ఉంటుంది. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే నెయిల్ బైటింగ్ ఫినిషెస్ కూడా అది ఇంపార్టెంట్. బట్ ఈ సంవత్సరం చూడాలి మళ్ళీ అంటే కొన్ని వికెట్స్ కొంచెం టోటల్ గా బ్యాటింగ్ కాకుండా బౌలర్స్ కూడా ఇప్పుడు 200+ స్కోర్ చేసే మ్యాచే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అనుకోకూడదు మనం. సమ్ టైమ్స్ 130, 120, 130 కూడా డిఫెండ్ చేసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్. సో అలా ఉంటే మరింత ఎక్సైట్మెంట్ ఉంటుంది. అవి ద మ్యాచెస్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్. ఐపీఎల్లో ఇంట్రెస్ట్లో ఎక్కడ అంటే తగ్గుదల కనబడలేదు, పెరుగుతూ వస్తుంది, ఎంటర్టైన్మెంట్ పెరుగుతుంది. బట్ ఓన్లీ ఏంటంటే మీరు అన్నట్టుగా క్రికెట్ ఎక్సెసైజ్ అవుతున్న విషయం కూడా నిజం. ఎందుకంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఆడుతున్నారు. నెక్స్ట్ మంత్ నుంచి ఇంగ్లాండ్ తోటి 5 టెస్ట్ మ్యాచెస్ ఉన్నాయి. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్ లో స్టార్ట్ అవుతుంది. మళ్ళీ దేశవాళీ క్రికెట్ కూడా పోతుంది. దేశవాళీ క్రికెట్ ను మర్చిపోయినారు. ముస్తాక్ దాన్ని అయితే టోటల్ గా బట్ ఆ పర్ఫార్మెన్సెస్ కోలమానంగా తీసుకుంటున్నారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. మీరు అన్నట్టుగా డొమెస్టిక్ క్రికెట్ ను కొంచెం మహిళల క్రికెట్ ఒకటి మళ్ళీ ఈ మధ్యలో అది కూడా కొంచెం పాపులర్ అయిపోయింది ఈ మధ్యలో. అండ్ ఇండియన్స్ ఆర్ డూయింగ్ వెల్ ఆల్సో. రీసెంట్ గా మనం చూసాం ఇంగ్లాండ్ వన్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్ లో చాలా ఈజీగా ఇంగ్లాండ్ ఓడించారు. అండ్ అక్కడ కూడా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. సో వాళ్ళకు కూడా ఐపీఎల్ ఉంది, విమెన్స్ ఐపీఎల్ కూడా స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మంత్. ఐ థింక్ ఐపీఎల్ అనేది దానికి ఉన్న ప్రత్యేకత దానికి ఉంది ఆ ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు. బట్ ఈ సంవత్సరం నేనేమనుకుంటానంటే మళ్ళీ ఏమవుతుందంటే ఎలక్షన్స్ తోటి క్లాష్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది. కొంచెం ఒక ఫేజ్ అనేది కనబడుతుంది. సో అక్కడ ఈవెన్ ఆఫ్ కోర్స్ ఏప్రిల్ మేలో అక్కడ కొంచెం మేబీ క్లాష్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది. బట్ అదర్వైజ్ ఐ థింక్ ఐపీఎల్ ఇంట్రెస్ట్ అయితే ఏం తగ్గదండి. మళ్ళీ మీరు అన్నారు మరి ఐపీఎల్ తర్వాత ఇమీడియట్ గా జూన్ నుండి వరల్డ్ కప్ ఉంది, T20 వరల్డ్ కప్ అమెరికా అండ్ వెస్టిండీస్ లో. సో అక్కడ వి డోంట్ నో వాట్స్ గోయింగ్ టు లాంగ్. మరి ఈ ప్లేయర్స్ అందరూ అక్కడ ఉండాల్సిందే, మాక్సిమం ప్లేయర్స్ అందరూ ఉంటారు అక్కడ. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ అంటే ఎవరికి ఎలా రెస్ట్ ఇస్తారు లాస్ట్ ఫేజ్ వర్క్ అనేది. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే లాంగ్ ఐపీఎల్ ఒక టీం ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ వరకు వెళ్ళి ఆడే ప్లేయర్స్ ఉంటే వాళ్ళకి కొంచెం రెస్ట్ అనేది కూడా అవసరం ఉంటుంది. ఇంకోటి అండి లాస్ట్ క్వశ్చన్, అంటే మీరు అన్న రెస్ట్ అన్న, ఇప్పుడు ఐపీఎల్లో కూడా చాలా మంది ఓవర్సీస్ ప్లేయర్స్ దే ఆర్ కమింగ్ విత్ దేర్ ఫ్యామిలీస్ అనుకుంటా, ఫుల్ ఫ్యామిలీ. అది మున్పు అలౌ చేస్తున్నారండి, అది ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా అలౌ చేస్తున్నారు. మీరు అన్నట్టుగా గతంలో రూల్స్ లేకపోయేది. బట్ ఐ థింక్ వార్నర్ ఎన్ని సంవత్సరాలు 2 సీజన్స్ నుంచి తీసుకొని వస్తూనే ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీని. పేరెంట్స్ కూడా వస్తున్నారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది ఏంటంటే కొంచెం హోమ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ కావాలి, లాంగ్ ఇది లేకుండా మిస్ అయ్యేటట్టు. సో అందుకని ఇదంతా ఫ్రాంచైజీలో పెట్టుకుంటున్నారా? ఫ్రాంచైజీలో పెట్టుకుంటారు. ఫ్రాంచైజెస్ అంటే ఫ్రాంచైజెస్ ఒక రూమ్ ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇద్దరు ఉండడానికి ఇస్తారు, దాంట్లో ఉంటారు. ప్లేయర్స్ పెట్టుకుంటే 24 కోట్లలో స్టార్కి ఏం చేస్తాడు, ఒక కోటి ఖర్చు పెడితే ఏం తప్ప ఎంటైర్ సీజన్ కు కూడా మీరు ఎంత మంచి హోటల్ బుక్ చేసా కానీ 1 కోటి కంటే ఎక్కువ కావు. పెట్టుకుంటారు, సపోర్ట్ చేస్తారు, ఫ్రాంచైజెస్ సపోర్ట్ చేస్తారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారండి. అండ్ హోటల్స్ కూడా సపోర్ట్ చేస్తారండి. హోటల్స్ కూడా ఇవాళ రేపు వాళ్ళకి కావాల్సి దే వాంట్ బిజినెస్. ఇక్కడ ఒక వార్నర్ ఫ్యామిలీ ఉంది అంటే యూనో వాళ్ళు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళకు ఫ్యామిలీ ఎండార్స్మెంట్ అంటే మిగతా విషయాల్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటల్ ఫ్రీ స్టే ఇచ్చా కానీ మిగతా ఖర్చులు అయితే పెట్టుకోవాల్సి వస్తుంది కదా. సో అది ఒక రకంగా వాళ్ళకి బిజినెస్ అవుతుంది కదా. ఒక ఐ థింక్ ఇది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇట్స్ ఏ గుడ్ థింగ్. థ్యాంక్ యూ అండి, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ సీజన్ ప్రారంభంలో మళ్ళీ మీతో కలుద్దాం. నమస్కారం. ఇది ఈరోజు ఐపీఎల్ స్పెషల్. మళ్ళీ ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో మళ్ళీ కలుద్దాం.